Hi friends, welcome to our channel. Myself Tolet Surya, and then today discuss the topic is why the frequency of generation in 50Hz and 60Hz frequency. That means ఏంటంటే మనం పవర్ జనరేషన్ చేసే జనరేటింగ్ స్టేషన్లో 50Hz ఫ్రీక్వెన్సీ 60Hz ఫ్రీక్వెన్సీ జనరేటింగ్ సిస్టంలో జనరేటర్ నుంచి ఈ విధంగా వస్తుంది. ఆల్రెడీ మనం నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో 50Hz ఇండియాలో ఎందుకు ఉంది, 60Hz యూఎస్ఏ అండ్ దెన్ అదర్ కంట్రీస్లో ఎందుకు ఉంది అనేది ఆల్రెడీ వీడియో చేసి చెప్పడం జరిగింది ఛానల్లో. దాని కారణం ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే కనుక జనరేషన్లో 50Hz 60Hz ఎందుకు వస్తుందని దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్. దట్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు స్టీమ్ టర్బైన్ తీసుకున్నాం. దట్ మీన్స్ స్టీమ్ జనరేటింగ్ పవర్ ప్లాంట్ తీసుకుంటే కనుక అందులో గుడ్ ఎఫిషియన్సీ కోసం హై స్పీడ్ రేంజ్ అనేది 3000 to 3600 ఆర్పిఎం వరకు తీసుకుంటాం. అంటే ఇక్కడ ఆర్పిఎం అంటే తెలుసు, రెవల్యూషన్ పర్ మినిట్. అంటే ఒక జనరేటర్ రొటేట్ అవుతున్నప్పుడు దాని యొక్క స్పీడ్ అంటే 3000 టైం తిరుగుతుంది పర్ మినిట్. అదేవిధంగా 3600 టైం తిరుగుతుంది. సో మనకు దీనికంటే కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ ఉన్నాయి. F equals to P N by 120. F అంటే ఫ్రీక్వెన్సీ, P అంటే నెంబర్ ఆఫ్ పోల్స్, N అంటే స్పీడ్ అండ్ 120 is the standard for this equation. సో ఈ విధంగా. అండ్ దెన్ ఇప్పుడు ఇందులో ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు స్పీడ్కి ఫ్రీక్వెన్సీకి అండ్ దెన్ కొన్ని ఇంటర్లింక్ కనెక్షన్స్ ఉన్నాయి. ఆ ఇంటర్లింక్ కనెక్షన్స్ ఏంటి అంటే కనుక స్పీడ్కి ఈ యొక్క ఫ్రీక్వెన్సీకి ఆ జనరేటర్కి మధ్యలో ఇంటర్లింక్ కనెక్షన్ అనేది ఆ యొక్క మోటార్ యొక్క రోటర్ డయామీటర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మోటార్ యొక్క డయామీటర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో స్పీడ్ విల్ ఇంక్రీజ్, ది డయామీటర్ ఆఫ్ ది రోటర్ విల్ డిక్రీజ్. సో స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డయామీటర్ యొక్క స్పేస్ అనేది తగ్గుతూ వస్తుంది. సో డయామీటర్ అనేది తగ్గిపోతే దాని యొక్క పోల్స్ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది. అంటే ఇప్పుడు డయామీటర్ అనేది తక్కువగా ఉంది అనుకోండి, దీనికి నెంబర్ ఆఫ్ పోల్స్ అనేది కనెక్ట్ చేయాల్సి వస్తుంది. అదే డయామీటర్ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ పోల్స్ అనేది ఎక్కువ కనెక్ట్ చేసేయడానికి అవకాశం వస్తుంది. ఇది వన్ ఆఫ్ ది వే అనమాట. సో ఓకేనా, ఇది మనం సీలియంట్ అండ్ నాన్ సీలియంట్ పోల్స్లో చూస్తాం సింక్రోనస్ జనరేటర్స్లో చూసేటప్పుడు. సో ఇది కూడా అటువంటిదే. ఇది మామూలుగా చెప్తాను అనమాట. డయామీటర్ అనేది తగ్గి కొద్దీ నెంబర్ ఆఫ్ పోల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో డయామీటర్ అనేది పెరిగి కొద్దీ నెంబర్ ఆఫ్ పోల్స్ అనేది తక్కువ అవుతుంది. అండ్ దెన్ ఇంకోటి, ది విత్ స్టాండ్ దీస్ హై స్పీడ్స్ రోటర్ డయామీటర్ మస్ట్ బి స్మాల్. సో హై స్పీడ్స్ అనేది ఎక్కువ కనుక ఉన్నట్టయితే కనుక ఆ యొక్క జనరేటర్ అనేది ఎక్కువ హై స్పీడ్తో రొటేట్ అవుతే దాని యొక్క డయామీటర్ అనేది స్మాలర్గా ఉండటం ఇది బెస్ట్. ఓకే, అండ్ దెన్ the rotor diameter is directly proportional to number of poles. అంటే ఈ యొక్క డయామీటర్ అనేది దాని యొక్క పోల్స్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్స్ అనమాట. అంటే ఆ ఎన్ని పోల్స్ అయితే పెడుతున్నామో దానికి తగ్గ డయామీటర్ అనేది మనం అరేంజ్ చేయాలి. ఆ డయామీటర్ యొక్క రేడియస్ ఈ పోల్స్ యొక్క సంబంధించినటువంటి ఆ యొక్క ఈక్వేషన్ అనేది దాన్ని సాటిస్ఫై చేయాలి. సో ఆ విధంగా ఇవి ఉంటుంది. అండ్ దెన్ ఇంకో విషయం ఏంటంటే కనుక నేను ఇంకో ఫార్ములా కూడా తీసుకొస్తాను. దెన్ రోటర్ డయామీటర్ ఈ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1 స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ పోల్స్. అంటే దీని యొక్క డయామీటర్ బట్టి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం ఉంటుంది. అండ్ దెన్ స్పీడ్ యొక్క ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం బట్టి పోల్స్ ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పోల్స్ ఉన్నాయండి, దాన్ని నేను ఎన్ అనుకుంటున్నాను. సో నెంబర్ ఆఫ్ పోల్స్, సో ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు 1 అనుకోవచ్చు. అండ్ దెన్ అంటే ఇప్పుడు స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1 స్పీడ్. సో పోల్స్ ఉన్నాయి, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు 1 స్పీడ్. అంటే ఇప్పుడు స్పీడ్ అనేది నేను ఇంక్రీజ్ చేయాలి అనుకోండి, పోల్స్ అనేది తగ్గుతాయి. ఒకవేళ పోల్స్ అనేది పెరిగాయి అనుకోండి, స్పీడ్ అనేది తగ్గుతుంది. ఇది ఫార్ములా, అంతే కదా మనకి. అదే ఇక్కడ 1 స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ పోల్స్. దానికి ఇక్కడ నేను రోటర్ డయామీటర్ కూడా పెట్టాను. అంటే డయామీటర్ బట్టి స్పీడ్ అండ్ స్పీడ్ బట్టి పోల్స్. ఇది ఒక ఇంటర్లింక్ కనెక్షన్ అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మెథడ్. సో ఇది ఒక ఈ విధంగా ఉంది. దీన్ని మీకు ఎగ్జాంపుల్గా నేను చూపించాలని కనుక ఇంకో విషయం చెప్తాను. సో మినిమం పోల్స్ ఆర్ రిక్వైర్డ్. సో మినిమం పోల్స్ అనేది 2 పోల్స్ ఆర్ దెన్ 2 పోల్స్ ఆర్ 4 పోల్స్ ఉంటాయి. అలా మనం ఆ పోల్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మీకు ఇప్పుడు ఈక్వేషన్ రూపంలో చెప్తాను. ఇప్పుడు ఈక్వేషన్ కదా F ఈక్వల్స్ టు Pn by 120. సో అదే నేను చెప్తాను. F ఈక్వల్స్ టు Pn by 120. ఇప్పుడు నేను పోల్స్ 2 తీసుకుంటాను. మీకు ఫ్రీక్వెన్సీ అనేది 50Hz తీసుకురావడం కోసం 2, స్పీడ్ అనేది 3000 by 120 చేస్తే నాకు ఎంత వస్తుంది?
50 వస్తుంది. దట్ మీన్స్ ఇది 50H. చూసారా స్పీడ్ అనేది 3000 ఉంది, పోల్స్ అనేది 2 ఉన్నాయి. సో కొన్ని స్పీడ్ ఇంకా ఇంక్రీజ్ చేద్దాం. స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే ఫ్రీక్వెన్సీ పెరుగుతుందేమో చూద్దాం. సో F ఈక్వల్స్ టు 2 into 3600 స్పీడ్ బై 120. సో ఇప్పుడు ఏమైంది 60 వచ్చింది, అంటే 60H ఫ్రీక్వెన్సీ. సో స్పీడ్ పెరిగి కొద్దీ ఫ్రీక్వెన్సీ అనేది పెరిగింది. సో ఓకే, ఈ స్పీడ్ పెరిగితే మన ఫ్రీక్వెన్సీ కూడా పెరిగింది, ఈ యొక్క ఫార్ములా బట్టి అనుకున్నాం. ఓకే బాగానే ఉంది దట్టు. కానీ ఇంకో విషయం కూడా ఆలోచిద్దాం. ఒకవేళ పోల్స్కి అంటే మనం పోల్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1 స్పీడ్ అన్నాం కదా, దీని యొక్క కనెక్షన్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా? సో పోల్స్ని కనుక్కోవడం కోసం 120 into F/N. సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఈ ఫార్ములాని యూజ్ చేసినప్పుడు అంటే 120 F అంటే ఫ్రీక్వెన్సీ 50H తీసుకున్నప్పుడు ఇక్కడ 1500 RPM తీసుకున్నప్పుడు 1500 RPM తీసుకున్నాం. ఇప్పుడు నాకు పోల్స్ ఎన్ని వస్తున్నాయి? 4 పోల్స్ వస్తున్నాయి. సో ఓకే, 1500 RPM పెరుగుతుంది అంటే కనుక అందులో ఆ మోటార్లో రోటర్కి 4 పోల్స్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో పోనీ ఇంకోటి చూద్దాం. 120 into 50H by 3000 RPM తీసుకోండి. ఈ 3000 RPMకి అంటే 2 పోల్స్ వస్తున్నాయి. అంటే స్పీడ్ అనేది నాకు ఎక్కువ ఉన్నప్పుడు పోల్స్ అనేవి తగ్గుతున్నాయి, పోల్స్ అనేవి ఎక్కువ ఉన్నప్పుడు స్పీడ్ అనేది తగ్గుతుంది. సో ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. అదే ఇక్కడ నేను ఒక స్టాండర్డ్ ఈక్వేషన్ రూపంలో చెప్పింది. సో అండ్ దెన్ ఇంకో విషయం ఏంటంటే కనుక మన జనరేటింగ్ స్టేషన్స్, థర్మల్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దెన్ హైడ్రో, కన్వెన్షనల్ సోర్సెస్కి, నాన్ కన్వెన్షనల్ సోర్సెస్కి, ఇలా అన్ని రకాల పవర్ జనరేషన్స్ ఉన్నాయి, పవర్ ప్రొడ్యూసింగ్ స్టేషన్స్ ఉన్నాయి. కానీ ఇవన్నిటిలో కల్లా బెస్ట్ ఎఫిషియన్సీ ఏది ఇస్తుంది అంటే కనుక దట్ మీన్స్ హైడ్రోకి, థర్మల్కి, అన్నిటికి నేను చూసినట్లయితే కనుక స్టీమ్ టర్బైన్స్ ఎక్కడైతే మనం యూజ్ చేస్తామో యూజువల్ జనరేషన్ ఎక్కడైతే చేస్తామో అది బెస్ట్ ఎఫిషియన్సీ తీసుకొస్తుంది. దిస్ ఈజ్ మై క్యాల్కులేషన్ ఆఫ్ థింగ్. ఓకే ఫ్రెండ్స్, అదే నేను ఇప్పుడు డైరెక్ట్గా చెప్పాలనుకోండి ఈక్వేషన్. రోటర్ డయామీటర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ పోల్స్ విధంగా అయితే కనుక అదే ఇప్పుడు నేను రోటర్ ఆఫ్ పోల్స్ ఉన్నాయి, రోటర్ డయామీటర్ అంటే రోటర్ డయామీటర్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఆఫ్ ది స్పీడ్ నెంబర్ ఆఫ్ పోల్స్. ఈ యొక్క ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఆఫ్ స్పీడ్కి నెంబర్ ఆఫ్ పోల్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకేనా? ఇది ఒక ఈక్వేషన్, ఇదే ఈక్వేషన్. సో ఇప్పుడు అర్థమైంది కదా, క్లియర్ కదా? అంటే పోల్స్కి స్పీడ్కి ఇంటర్లింక్ ఎలాగైతే ఉందో ఇన్వర్స్లీ నెంబర్ ఆఫ్ పోల్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ స్పీడ్ ఏదైతే ఉందో అదేవిధంగా రోటర్ డయామీటర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. అంటే రోటర్ డయామీటర్ మీరు పెంచే కొద్దీ స్పీడ్ అనేది తగ్గుతుంది, రోటర్ డయామీటర్ తగ్గించే కొద్దీ స్పీడ్ అనేది పెరుగుతుంది. సో ఓకేనా? అదేవిధంగా రోటర్ డయామీటర్ మీరు పెంచారనుకోండి స్పీడ్ అనేది తగ్గుతుంది. ఓకే, ఒకవేళ రోటర్ డయామీటర్ తగ్గించారనుకోండి స్పీడ్ అనేది పెరుగుతుంది. సో అదేవిధంగా నెంబర్ ఆఫ్ పోల్స్ అనేది ఇంక్రీజ్ చేస్తే స్పీడ్ అనేది తగ్గుతుంది, నెంబర్ ఆఫ్ పోల్స్ అనేది డిక్రీజ్ చేస్తే స్పీడ్ అనేది పెరుగుతుంది. ఓకేనా? ఇది ఇంటర్లింక్ ఆఫ్ దిస్ కనెక్షన్, దిస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఆఫ్ ది సిస్టమ్. ఓకే, ఇది అనమాట జనరేషన్ సిస్టమ్స్లో. ఓకే, సో క్లియర్. Thank you for watching them and please to support this channel. Thank you for this